బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండై చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయం విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు భక్తుల ఆగ్రహానికి కారణమైంది. అనుమతులు లేవన్న నేపంతో నిర్మాణాన్ని అడ్డుకున్నారు మున్సిపల్ సిబ్బంది. సాక్షాత్తు గణనాథుడి విగ్రహాన్ని చెత్త తరలించే బండిలో తీసుకెళ్లడం వివాదాన్ని మరింత రాజేసింది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఆందోళన దిగారు. ఫోటోలు తీస్తున్న వారి నుంచి సెల్ ఫోన్లు లాక్కోవడంతో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్న చోట దైవ మందిరాన్ని నిర్మిస్తుంటే కావాలనే కొందరు అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇక్కడ 30 వార్డులోను మన కొండై చెరువు దగ్గర వినాయకుడి గుడి కడుతున్నాం సార్. ఇది 4 వార్డులకు సంబంధించి గుడి ఇది. అంటే ఇక్కడ 17 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి చేస్తున్నాము. అలాగే ఇక్కడ లేడీస్ పెద్దలు అందరూ కలిపి వినాయక చవితి చేయడం మొదలుపెట్టిన తర్వాత చిన్న గుడి కట్టుకుందాం అనుకొని మేము కడుతుంటే ఈ రోజు మాకు తెలియకోకుండా, మాకు ఏ నోటీస్ ఇవ్వకోకుండా వచ్చి కమిషనర్ గారు మొత్తం వీళ్ళందరూ వచ్చి పోలీసులు వీళ్ళందరూ వచ్చి ఈ గుడిని మీరు దేవుని తీసుకెళ్లిపోయారు. దేవుని తీసుకెళ్లిపోయి మీరు ఇక్కడ ఉండకూడదు, చుట్టూ ఫెన్సింగ్ చేసేస్తాం అయ్యి అనేసి అంటున్నారు. కానీ మాకు మట్టికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే చుట్టుపక్కల చెరువు చుట్టూ ఏంటి, కాలువల చుట్టూ ఏంటి, బోళ్ళు గుళ్ళు ఎన్ని ఉంటున్నాయి, కాలువల చుట్టూ ఎన్ని ఉన్నాయి కదా, ఆ గుళ్ళని తీసేటప్పుడు మా గుడి తీయండి. మేము ఎవరు ఏమన్నాం, కొద్ది ఎక్కడ ఏ అన్యాయం జరగట్లేదు, మేము ఒక్కడమే చేసేమంటాకి ఇదేం కాదు కదా. కాలువల చుట్టూ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేస్తున్నారు, గుళ్ళు కడుతున్నారు. అవన్నీ లేని మా గుడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎంతో మంది తాగేసి నానా రకాలుగా ఉంటే ఎన్నో వ్యభిచారాలని అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ గుడి కట్టి ఇక్కడ పార్క్ చేసి వాకింగ్ టాక్ చేద్దాము. గణేష మన స్థానిక కొండ చెరువు వచ్చిన నిర్మాణంలో ఉన్న గుడి దగ్గర నుంచి దౌర్జన్యంగా ఈరోజు అధికారులు వచ్చి ఒక విగ్రహం డైలీ పూజలు చేసే విగ్రహాన్ని చెత్త తోలే ఒక ఆటోలో విగ్రహాన్ని తీసుకెళ్ళడం చాలా బాధాకర విషయం. మేము స్థానికంగా 4 వార్డుకు సంబంధించి గుడి నిర్మించే కార్యక్రమం గత 5 నెలలుగా జరుగుతుంటే ఏ అధికారి కూడా రాని అధికారులు ఈరోజు వచ్చి మాకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెత్త బండి వేసుకెళ్ళిపోతుంటే వచ్చిన కుర్రవాళ్ళు ఫోటోలు వీడియోస్ తీస్తుంటే పోలీస్ శాఖ వారు ఫోన్లు లాగేసుకోవడం, అధికారులు ఫోన్లు తీసుకోవడం దౌర్జన్యంగా చేశారు. మేము అప్పటికి కూడా అధికారులందరికీ సహకరించే మేము చేస్తామని చెప్పాం. కానీ ఏంటంటే మీ యొక్క మంచి వాతావరణాన్ని కొండై చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేద్దామని జనాల దగ్గర డొనేషన్లు పోజేసి కష్టపడి పనులు మానుకొని అందరం కూడా చేయడం జరిగింది. కానీ ఈ యొక్క కార్యక్రమం 5 నెలల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేదు. అనిమరస్తంగా చర్చలు కట్టుకున్నా మేము ఏం మాట్లాడతలేదు. హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంతా ఒకటే అనుకొని అన్నదమ్ములుగా పోయే భావంగత్వంలో మేము హిందూ సోదరులు వెళ్తుంటే ఈరోజు పిల్లలందరూ కలిసి మేము చక్కగా జరుపుకుంటున్నాము. అయితే మేమేంటంటే వర్షాకాలం వినాయక చవితి రావడం, దానివల్ల మాకు మండపంలోకి నీళ్లు రావడం అవన్నీ జరగడంలో మేమందరం తలా కొంత డబ్బు పోగేసుకొని గుడిని అయితే మేము కట్టుకోవడం జరిగింది. గత 6 నెలలుగా ఈ గుడి వద్ద ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ వార్డు గత కౌన్సిలర్ అయినటువంటి మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి గారు కానీ, అలాగే దుర్గ గారు కానీ, అలాగే పద్మ గారు కానీ, అలా మా మహిళలు ఎవరు ఖాళీగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా మేము విడిచిపెట్టకుండా దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. కానీ దీని మీద కొంత అన్యమత ప్రచారస్తులు వేరే వాళ్ళు అయితేనేమి ఏమైతేనేమి కోర్టులో వేయడం జరిగిందంటే ఆ విషయం మా వరకు తేలవదు. అలానే మాకు ఇలా మేము గుడి పడగొట్టేస్తాము అని కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గుళ్ళో ఉన్న విగ్రహాన్ని చోరీ మాదిరిగా ఎవరికి చెప్పకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకుపోవడం జరిగింది.